కురుక్షేత్రం అనగానే గుర్తు వచ్చేది మహాభారతం, అలానే కృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీత. సో కురుక్షేత్రం అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే అదొక ప్లేస్, అక్కడ ఫిజికల్గా మహాభారత యుద్ధం అనేది జరిగింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఈ కంటెక్స్ట్ తీసుకొని ఒక ప్లాట్ డెవలప్ చేశాను. మోడర్న్ కురుక్షేత్ర. ద టైటిల్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ మోడర్న్గా జరిగే కురుక్షేత్రం. ఇప్పుడు కురుక్షేత్రం ఎలా జరుగుతుంది? ఆన్లైన్లోనే కదా. కురుక్షేత్రం అంటే ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ యుద్ధం అని. ఒకప్పుడు యుద్ధాలు అనేవి ఆఫ్లైన్లో అవేవి. వాళ్ళకి సపోర్ట్ అయినా ఆఫ్లైన్లోనే ఉండేది. అక్కడ ఏమన్నా స్కామ్ చేయాలన్నా, ఇంకా ఏదైనా మాయ చేయాలన్నా అన్నీ ఆఫ్లైన్లోనే. కానీ ఇప్పుడు ఫైట్ ఎలా చేస్తున్నాం? ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఎలా ఫైట్ చేస్తున్నాం? ఆన్లైన్లోనే ఒక స్టేటస్ పెట్టి దానికి #, అని చెప్పి ట్రెండ్ ఇచ్చేస్తాం. అదే సోషల్ మీడియా వార్. ఇందులోనే ఫ్యాన్ వార్, స్టార్ వార్స్ అన్నీ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా ఆన్లైన్లోనే, స్కామ్ చేయాలన్నా ఆన్లైన్లోనే. అంటే ఏంటంటే రోజు రోజుకి మనం డిజిటల్ స్పేస్లోకి మూవ్ అవుతున్నాం. కమింగ్ టు ద పాయింట్, మోడర్న్ కురుక్షేత్ర అంటే ఆ మహాభారతంలో కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఉంటే ఇదే సిచ్యువేషన్స్ని ఎలా టర్న్ చేస్తారు అని చిన్న కంప్రెస్డ్ వెర్షన్ తీశాను. ఇందులో అయితే దుర్యోధనుడు ఉండడు, ఎందుకంటే దుర్యోధనుడు ఈజ్ ఎ సింబల్ ఆఫ్ కలి. ఈ మోడర్న్ కురుక్షేత్రలో ఆడియన్స్ సింబల్ ఆఫ్ కలి. ఎందుకంటే ఒక వ్యూవర్, ఫాలోవర్ లేదా ఒక సబ్స్క్రైబర్ అనేవాడు కన్జ్యూమ్ చేసే కంటెంట్ వల్ల ఇండైరెక్ట్గా ఒక ఊబిలో పడిపోతున్నాడు. వాడే ఒక కలిలా తయారవుతున్నాడు. ఒక పర్సనాలిటీని కూడా ఎలా బిల్డ్ చేసుకోవాలని నెక్స్ట్ జనరేషన్స్కి అసలు తెలియట్లేదు. కమింగ్ టు ద పాయింట్, కొన్ని హ్యాండ్ పిక్డ్ క్యారెక్టర్స్ తీసుకొని వాడితో ఒక స్టోరీ తీద్దామని అనుకున్నాను. బట్ ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ నా వరకు. ఎందుకంటే ఒక ప్లాట్ ప్రాక్టికల్గా నీకు రియాలిటీలోకి తీసుకొని రావాలంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, టెక్నీషియన్స్ కావాలి. అండ్ దట్టు నాకేంటంటే డైరెక్షన్ ఫస్ట్ టైం. బట్ ఐ జస్ట్ వాంట్ సే దిస్ స్టోరీ టు యూ ఎనీవే. ఒరిజినల్ స్టోరీలో ప్లాట్ ఏంటంటే, యాక్చువల్గా ప్రతి స్టోరీకి ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంటుంది. దాన్ని ఒక డాట్గా క్రియేట్ చేసి దాని ప్రోటగోనిస్ట్కి కనెక్ట్ చేస్తా. అది నా యాక్చువల్ ఐడియా. బట్ చాలా మోడిఫికేషన్స్ అవి అండ్ చాలా కన్వర్జేషన్స్ అయ్యాయి. అండ్ ఈ వీడియోలో చెప్పలేను. అండ్ దట్టు 100% ఇమాజినేషన్ని కంప్రెస్ చేస్తే స్టోరీ అక్కడే ఎగిరిపోయింది. ఇంకా 0 బడ్జెట్ అనుకోగానే ఇంకా కంప్రెస్ అవ్వింది. అండ్ లాస్ట్కి ఎడిటింగ్ రిసోర్సెస్ కూడా కొన్ని దొరకలేదు. బట్ అట్లీస్ట్ ఒక ఫైనల్ అవుట్పుట్ మీకు నచ్చిద్ది అని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కాన్సెప్ట్స్ గురించి మాట్లాడదాం, మన మోడర్న్ కురుక్షేత్ర గురించి. అండ్ ఈ షార్ట్ ఫిలిం డిసెంబర్లో అప్లోడ్ చేద్దామని ఉన్నాను.